హలో ఫ్రెండ్స్, శ్రావణి కిచెన్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఉండ్రాల పాయసం రుచిగా సులభంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉండ్రాల పాయసం అంటే గణపతికి చాలా ప్రీతికరం. ఈ ఉండ్రాల పాయసాన్ని వినాయకునికి నైవేద్యంగా పెడతారు. అలాగే ఈ పాయసం తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ముందుగా ఉండ్రాల పాయసం చేయడానికి కావలసిన పదార్థాలు: అరకప్పు బియ్యం పిండి, అరకప్పు కంటే కొంచెం తక్కువ చక్కెర. మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే అరకప్పు చక్కెర తీసుకోండి. 2 కప్పుల పాలు, 2 టీ స్పూన్ల నెయ్యి, కొన్ని డ్రై ఫ్రూట్స్. నేనిక్కడ జీడిపప్పులు, కిస్మిస్లు తీసుకున్నా. 1/2 టీ స్పూన్ యాలక్కుల పొడి, 2 టీ స్పూన్ల బియ్యపు రవ్వ. ఉండ్రాళ్ళ పాయసం తయారు చేయు విధానం: ముందుగా మనం ఉండ్రాలను ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ని తీసుకోండి. మనం అరకప్పు బియ్యపు పిండి తీసుకున్నాం కదా, దానికి సరిపడా అరకప్పు వాటర్ని తీసుకుందాం. బియ్యపు పిండి వాటర్ క్వాంటిటీ ఈక్వల్గా తీసుకుంటే ఉండ్రాళ్ళు చక్కగా వస్తాయి. ఇందులోనే 1 టీ స్పూన్ నెయ్యిని వేయండి. 2 టీ స్పూన్ల చక్కెరను కూడా వేయండి. ఇలా షుగర్ని యాడ్ చేయడం వలన ఉండ్రాళ్ళు కాస్త తీయగా రుచిగా ఉంటాయి. చూడండి, చక్కెర మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక చేత్తో బియ్యపిండిని వేస్తూ మరో చేత్తో మిక్స్ చేస్తూ ఉండాలి. చూడండి, మనం తీసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోయింది. ఇలా కలిపి పిండిలా అయ్యాక గ్యాస్ ఆఫ్ చేయండి. పిండి పూర్తిగా చల్లారిన తర్వాత బాగా కలపాలి. ఇలా మిక్స్ చేశాక సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు మనం పిండిని బాల్లా చేసుకుందాం. వీటిని మీరు చిన్నగా లేదా కాస్త పెద్దగా కూడా ఉండ్రాల్లా చేయవచ్చు. చూడండి, ఇలా రౌండ్గా చేయాలి. ఇలా అన్నిటినీ ఉండ్రాల్లా చేసుకోవాలి. చూడండి, క్రాక్స్ వంటివి రాకుండా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మనం వాటర్ని పిండిని ఈక్వల్గా తీసుకుంటే ఇలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే ఉండ్రాళ్ళ పాయసం చేసేటప్పుడు ఉండ్రాళ్ళు విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు పాయసం ప్రిపేర్ చేద్దాం. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ని పెట్టండి. 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకుందాం. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే 2 కప్పుల పాలను తీసుకోండి. అలాగే షుగర్ని కూడా వేసి కలపండి. పాలను బాగా మరిగించాలి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా చేసిన ఉండ్రాళ్ళను వేయాలి. ఉండ్రాళ్ళు వేసేటప్పుడు పాలు బాగా మరుగుతూ వేడిగా ఉండాలి. ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇప్పుడు మూత పెట్టి 7-8 నిమిషాల పాటు ఉండ్రాలను కుక్ చేయాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం. పాయసం చిక్కబడడానికి ఇందులో 2 టీ స్పూన్ల బియ్యపు రవ్వను వేయాలి. ఇలా బియ్యపు రవ్వను వేయడం వలన 2-3 నిమిషాల్లోనే పాయసం చిక్కగా మారుతుంది. పాయసం చల్లబడ్డాక ఇది మరీ చిక్కగా అవుతుంది. కాబట్టి మనం ఈ కన్సిస్టెన్సీతోనే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. మీరు మరీ చిక్కగా కావాలనుకుంటే బియ్యపు రవ్వను మరి కాస్త యాడ్ చేయండి. చివరిగా యాలక్కుల పొడిని వేసి కలపండి. గ్యాస్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చివరిగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేస్తే సరి. రుచికరమైన ఉండ్రాళ్ళ పాయసం రెడీ. ఇలా మనం సులభంగా ఉండ్రాళ్ళ పాయసాన్ని ప్రిపేర్ చేసి వినాయకునికి నైవేద్యంగా పెట్టండి. సో ఫ్రెండ్స్, ఈ సింపుల్ అండ్ టేస్టీ ఉండ్రాళ్ళ పాయసం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.
అలాగే మీకు తెలిసిన వారికి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.